ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. గవర్నర్ కోటాలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాల కోసం పార్టీలో సీనియర్స్, జూనియర్ల మధ్య పోటీ మొదలైంది. ఎన్నికల సమయంలో టికెట్లు త్యాగం చేసిన నేతలు ఒకవైపు, లాబియింగ్ను నమ్ముకున్న నేతలు మరోవైపు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు మహిళా రిజర్వేషన్, సామాజిక సమీకరణలపై కూడా చర్చ జరుగుతోంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఒక ఎస్సీ, ఒక మైనారిటీ నేతకు అవకాశాన్ని ఇచ్చింది. మరి టీడీపీ ప్రభుత్వం ఈసారి అదే పద్ధతిని కొనసాగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీలో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జకియా ఖానం, పండుల రవీంద్రబాబు ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. ఒకరు మైనారిటీ మహిళ కాగా మరొకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత. వారి పదవీకాలం ముగియడంతో కొత్తగా 2 స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఈ 2 పదవుల కోసం టీడీపీలో ఆశాబహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు పార్టీలో పదవుల కేటాయింపులపై కొంతమంది నేతల్లో అసంతృప్తి నెలకొని ఉంది. పార్టీ కోసం పనిచేసిన సీనియర్లకు అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన మాజీ మంత్రులు దేవినేని ఉమా, పీతల సుజాత కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మైలవరం, పెనమలూరు స్థానాల కోసం ప్రయత్నించిన దేవినేని ఉమాకు చివరి సమయంలో టికెట్ దక్కలేదు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన వర్గం చెబుతోంది. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్సీ అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి పీతల సుజాత కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఎస్సీ మహిళా కోటాలో తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్లుగా సమాచారం. టీడీపీ మహిళా రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తే తనకు అవకాశం ఉంటుందని ఆమె వర్గం భావిస్తోంది. ఇక మైనారిటీ కోటాలో శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో ఎమ్మెల్సీగా, మండలి చైర్మన్గా పనిచేసిన షరీఫ్ మరొకసారి అవకాశం కోరుతున్నట్లుగా సమాచారం. అలాగే వర్ల రామయ్య కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే ఆయన కుటుంబానికి పార్టీ నుంచి పలు అవకాశాలు వచ్చాయని ప్రత్యర్థి వర్గం ప్రచారం చేస్తోంది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరు కూడా ఎమ్మెల్సీ రేసులో వినిపిస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్ష పదవి, ఎంపీ అవకాశాల తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిపై ఆమె దృష్టి పెట్టినట్లు సమాచారం. మరోవైపు పిఠాపురం వర్మ కూడా ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నారా లోకేష్ కూడా తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జనసేనతో ఉన్న రాజకీయ సమీకరణాలు కూడా ఈ ఎంపికలో కీలకంగా మారే అవకాశం ఉంది. గవర్నర్ కోటాలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలు పూర్తిగా టీడీపీ ఖాతాలోకి వెళ్తాయా, లేక జనసేనకు కూడా అవకాశం ఉంటుందా? సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తారా, లేక సీనియర్లకే పట్టం కడతారా అనే దానిపై కూటమి నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.